ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఉదయ కాల సమయం ఇక్కడ ఉపవాస ప్రార్థన కూడి కొరకై చేరవచ్చే భాగ్యము మీరు మాకు దయచేశారు. దాన్ని బట్టి నీకు సాయంత్రకాల సమయంలో వేలువేనులో కూడా ప్రార్థన కూడి కలిగి ఉండాలా. ప్రియా బిడ్డలు రేపటి సువార్త కొరకాయ బాధ్యత బట్టి వెళ్ళి ఉంటుండగా ఇక్కడ చేసేటువంటి ప్రార్థన ఆలకించి సియోన్లో కూడా మరి నీ ప్రజలైన వారికి మేలుని గ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. సమస్తం మేలుకరంగా దీవెనకరంగా ఉంచుతారండి. మేము నమ్మదగిన వారమైనప్పటికీ నువ్వు నమ్మదగిన వాడిగా ఉన్న దాన్ని బట్టి నీకు వందనములు. అనేక పర్యాయములు నీవు నీ యొక్క విశ్వాస్యతను మా పక్షంగా కనపరుస్తున్న దాన్ని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. నిన్న దినము ప్రార్థించిన రీతిగా ప్రభా వేలువెన్నులో తాళపాలెంలో నీ నామమును ఊరేగించినట్లుగా అనేకులకు రక్షణ వార్తను ప్రకటించినట్లుగా చేసినటువంటి సహాయాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. ఎంతోమంది విన్నారు, వారిని బట్టి నీకు వందనములు. కొంతమంది ఇది నా కొరకని కూడా తలంచారు, స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా ఈ యొక్క పరిచర్య ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడి సియోనుకు చేర్చబడి కొరకే సహాయపడుతున్నాను. ఇక్కడ కూడా తాళపాలెంలో కూడా ఈ వీధులు వెంబడి నీ రాజ్య వార్తను ప్రకటించుడి కొరకై నేను దినము మీరు చేసిన సహాయమును బట్టి నీకు వందనములు. వెత్తబడిన ఆ వాక్యము ఫలవంతంగా ఉండు కొరకై మీరే నీ సహాయమును గ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. సమస్తము మేలుకరంగా దీవెనకరంగా ఉంచుతారండి. ఈ ఉపవాస ప్రార్థన కూడి కొరకే మీకు వందనములు. ప్రభా మా జీవితంలో అనేకుల క్షేమము కొరకు అనేకుల రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తము మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కృప చూపిస్తూ ఆరంభిస్తూ ఉన్నాం. ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారు. మీ నడిపింపు అనుగ్రహిస్తారండి. నీ యొక్క ఆత్మ సంచారము ఇక్కడ ఉండు సహాయపడుతారండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామమున ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటారని సెలవిచ్చాం. మా మధ్యన మీరు ఉన్నారని నమ్మి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా ఒప్పుకోలు వర్తమాన సమయము, ఒప్పుకోలు ప్రార్థనా సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయం దీవెనకరంగా ఉంచుతారండి. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఈ పని ఇష్టతతో చేయటి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. సమస్తము మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. వాళ్ళందరినీ పాదరు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 362, పాత పుస్తకాలు 359. 362, 359. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. నీవు నశించుట కోరడు ప్రభువు, ఓపికతో యానే వేచియున్నాడు.
నీవు నశించుట కోరడు ప్రభువు. ఓపికతో యానే వేచియున్నాడు. పడుమిప్పుడైనా పశ్చాత్తాప నిపుడైనా నిశ్చయ మెరుగు నరకము తప్పదు. పశ్చాత్తాప పడుమిప్పుడైనా నిశ్చయ మెరుగు నరకము తప్పదు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. పరీక్షించుకొనుము నీ మరణమెప్పుడు, రక్తము ద్వారా ముక్తి పొందితివా. పరీక్షించుకొనుము నెప్పుడు, రక్తము ద్వారా ముక్తి పొందితివా. కఠినత్వముతో తృణీకరించిన, కఠినత్వముతో తృణీకరించిన న్యాయత్రసున్నది రారాజు చేతిలో. కఠినత్వముతో తృణీకరించిన న్యాయత్రసున్నది రారాజు చేతిలో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, నించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను, అంధకార పాపము తన కంటపడెను. దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను, అంధకార పాపము కంటపడెను. తన దృష్టి నుండి తప్పించుకొందువా, తన దృష్టి నుండి తప్పించుకొందువా. తీర్పు కొడవలి తన చేతనుండగా, తన దృష్టి నుండి తప్పించుకొందువా. తీర్పు కొడవలి తన చేతనుండగా. న్యాయపీఠము నీ ముందు, ధ్యానించి చూడుము కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. అందరి కొరకై గ్రంథములు తెరువగా, వారి విషయమై వ్రాసిన రీతిని. అందరి కొరకై గ్రంథములు తెరువగా, వారి విషయమై వ్రాసిన రీతిని. దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును, దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును. తన చేతనున్నది తీర్పుకై చేట. దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును,
నా చేతనున్నది తీర్పుకై చేట న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవారు న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవారు క్రీస్తు యేసునందు శిక్షా విధి లేదు దీవెనలనందుచు ఘనతనొందేదారు క్రీస్తు యేసునందు శిక్షా విధి లేదు దీవెనలనందుచు ఘనతనొందేదారు ఎల్లప్పుడాయన నుండేదారు ఎల్లప్పుడాయన తోనియుండేదారు ప్రభువే ఇచ్చును జీవ కిరీటము ఎల్లప్పుడాయన తోడనుండేదారు ప్రభువే ఇచ్చును జీవ కిరీటము న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవారు న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవారు. పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసిన యెడల ఆకాశం మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన యెడల. ఇదే భాగాన్ని మరలా మనం అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 364వ పేజీ. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశం మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారి శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన యెడల. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఇంతవరకు నీ సజీవమైన కలచాటును భద్రపరిచారు, స్తుతిస్తా ఉన్నాం ప్రభా. ఇంతవరకు పాట ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మీకు ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మేము ఈ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేయండి. ఒప్పుకోలు సమయం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మేము ప్రార్థించక పూర్వము నీ లేఖన భాగం ద్వారా మమ్మల్ని దర్శిస్తారండి, సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా ఈ సమయంలో విజయ దివ్యల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిరువురు కూడా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారు ప్రభా, సహాయపడుతారండి. మంచి జ్ఞానము బిడ్డలకు అనుగ్రహిస్తారండి, మంచిగా రాయడానికి సహాయపడుతారండి. తద్వారా నీ నామం మహిమపరచబడ్డ కొరకై కూడా మీరే సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం.
చివరి మాట. ఉమ్. వారు తమ పాపములను ప్రభునందు ప్రేమించే వారులారా, ఇప్పుడు మన జీవితంలో పాపము అనేది మనము చూడగలిగితే ఇది మానవ సహజమైన సంగతి. ఎందుకంటే జన్మ పాపం ఉంది, కర్మ పాపము కూడా ఉంది. పాపం అనేది మన జీవితంలోనికి అనేక పర్యాయములు తొంగి చూచేదిగా ఉంది. ఉదాహరణకు పాపము చేయాలని మనమేమి తలంచము, కానీ అయితే మనము పాపమును చూచినప్పుడు, లేకపోతే ఆ యొక్క సంగతి కొరకై మనం తలంచినప్పుడు దానిలో మనము పడేవారముగా ఉంటాం. మానవులు కదా. అయితే ఇప్పుడు ఈ పాపమును మనం ఏం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది? పాపము చేయట్లో భేదము లేదు. ఏ భేదము లేదు. అందరూ అంటే పాపము చేయనివాడు ఎవరైనా ఉన్నారా లేదా? భూమి మీద పాపము చేయనివాడు ఎవడను, ఎంత గొప్పవాడైనా ఏం చేస్తాడు? కానీ ఇది దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే పాపమును ఏం చేయాలా? విడిచిపెట్టాలి. దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటి? పాపమును విడిచిపెట్టాలి. నువ్వు ఏ పాపంలో ఉన్నావు? పాపము అనేది ఒక్కదానికే చెందింది. ఇప్పుడు దానిమ్మకాయ ఉందా? దానిమ్మకాయ లోపల ఎన్ని గింజలు ఉంటాయి? చాలా ఉంటాయి. కానీ అందటిని ఏమంటారు? కాయ అంటారు. పాపము కూడా ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. అన్నీ దేనికి ఎందుకు వస్తాయి? పాపం కిందకే వస్తాయి. ఇప్పుడు ఈ పాపమును నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలి. ఈ పాపం అనేది మనం చూడగలిగితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 5వ అధ్యాయం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 5:5. మరియు ఫరో, ఇదిగో ఈ జనం ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను చాలు. ఇప్పుడు బరువు అనే దానిని మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు దేనిని విడిచారు? బరువు అంటే ఇప్పుడు మనము ఏదైనా మోస్తా ఉన్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం? బరువు అంటాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టేయాలి. లేకపోతే ఎక్కువ కాలం దాన్ని ఏం చేయలేము, మోయలేం. అవుతా ఉన్నారా? ఇప్పుడు ఇంటింటికి పైపులు వచ్చినాయి కదా, మా కుళాయిలు వచ్చేసినాయి ఇంటింటికి. మా చిన్నప్పుడు ఉండేవి కాదు, ఎక్కడ దూరంగా ఉండేవి. అది ఎలాగా? బోరేసి ట్యాంక్ కట్టి ఆ ట్యాంక్ నుంచి ఏం చేయాలి? తెచ్చుకోవాలి నీళ్ళు. పొద్దున కొద్దిసేపు, సాయంత్రం కొద్దిసేపు ఏం చేస్తారు? తర్వాత కొంతకాలం, అంతకుముందు బాగా చిన్నప్పుడేమో నుయ్యలు, తర్వాత ఏమో బోరు, తర్వాత ఏమో వీధి కుళాయిలు. ఇంటికి ఇచ్చేగా కాదు, వీధికి ఏం చేసేవారు? కుళాయి. తర్వాత ఇంటింటికి కుళాయి. ఇప్పుడు అక్కడి నుంచి తేవాల, ఎక్కడి నుంచి? కొంచెం దూరం. అప్పుడప్పుడే ఈ కావిడి మోయటం అలవాటు చేసుకుంటున్నాం. కావిడి 2 బిందులు ఉంటాయి కదా. ఇప్పుడు దాన్ని అంత దూరం నుంచి ఇక్కడ ఇంటికి తేవాలంటే పెద్దోళ్ళు ఉండేవారు, వాళ్ళు ఏకంగా 4 బిందులు వేసుకునేవారు. ఎన్ని బిందులు? చూశారు మీరు ఎప్పుడైనా? ఇప్పుడు పిల్లలు ఉంటారు, పాతోళ్ళు 4 బిందులు వేసి ఏం చేసేవారు? తెచ్చేవారు. మేము 2 బిందులు తేవడానికి అంత బలం సరిపోయేది కాదు. అక్కడి నుంచి ఇంటి దాకా తేగాలంటే కష్టమే. 2-3 చోట్ల ఏం చేయాలి? ఇప్పుడు దించితే ఎలా ఉంటుంది ప్రాణం? ఏ బరువు? కానీ మనం ఏ బరువు మోస్తా ఉన్నాం? మరి ఈ బరువును మనం ఏం చేయాలా? ఇప్పుడు దించాలంటే దీన్ని బరువు కింద నువ్వేం చేయట్లేదు, ఫీల్ అవ్వట్లేదు. అందుకనే దాన్ని నువ్వేం చేస్తా ఉన్నావు? కాకపోతే ఆ బరువు నేనేం చేస్తావు? ఒక కాలానికి అర్థమవుతా ఉందా? ఉదాహరణకు నేనున్నాను, నా మీద ఒక 10 కేజీలు బియ్యం బస్తా పెట్టారనుకోండి, ఏమన్నా బరువు అనిపిస్తుందా? లేదు.
ఓ 25 కేజీలు పెట్టారనుకోండి, బరువు అనిపిస్తుందా? కొంచెం. ఒక 50 కేజీలు పెట్టారనుకోండి, బరువు అనిపిస్తుందా? ఇంకా బరువు. అదే 100 కేజీలు పెట్టారనుకోండి, ఏమవుతాం? పాపం కూడా అంతే. మొదట దాన్ని చిన్నది 10 కేజీ లాంటిది, తర్వాత అది ఎంత అవుద్ది? 25, తర్వాత ఎంత అవుద్ది? 50, తర్వాత ఎంత అవుద్ది? 100. ఇప్పుడు దాని కింద నువ్వేం చేయలేవు. ఈ 10 కేజీలు ఉన్నప్పుడు విడిచిపెట్టేసావు అనుకో, దాన్ని ఎంత దూరం కావాలో అంత దూరం ఏం చేయొచ్చు? విసిరేయచ్చు. అది 100 కేజీలు అయిన తర్వాత నువ్వు అది బరువు అని తెలిసినా, నువ్వు విసరాలని తెలిసినా ఏం చేయలేవు. కాబట్టి నువ్వేం చేయాలి? పాపమును విడిచిపెట్టేయాలి. ఇశ్రాయేలీయులు ఆ బరువును ఏం చేశారు? నేను ఈ పాపం అనే బరువును ఏం చేయాలా? ఇప్పుడు దేవుణ్ణి అడగ, ప్రభా ఈ పాపం అనే బరువును నేనేం చేయాలా? నీకై నువ్వు విడిచిపెట్టాలంటే కూడా కష్టమే కదా. నీకై నువ్వు విడిచిపెట్టాలంటే కూడా కష్టమే. ఎందుకంటే అది అనేక పర్యాయములు ఏం చేస్తూ ఉంటుంది? నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. అర్థమవుతా ఉందా? దీన్ని నువ్వు ఏం చేయాలా? విడిచిపెట్టాలంటే నువ్వేం చేయాలా? ఒప్పుకో, ప్రభా పలానా పాపములు, ఈ పాపం అనే బరువు కింద నేను ఉన్నాను నాయన, ఈ పాపము నుంచి నన్ను ఏం చేయాలి? నువ్వు విడిపించు. ఒప్పుకోవాలా? ఒప్పుకుంటే విడిపించేది ఎవరు? ఆయనే. నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు విడిచిపెట్టేలాగా చేయడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. అడుగుతా ఉన్నా, ఈ దినాలలో దేనికైనా బానిస అయితే దాన్ని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు ఏం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా తాగుడుకు బానిస అనుకోండి, దాన్ని విడిపించడానికి కొన్ని కేంద్రాలు ఉంటాయి. అక్కడికి ఏం చేస్తారు? ఆ మందు, ఏదో ఒక మందు వేసి దానంటే అసహ్యత పుట్టించేలాగా ఏం చేస్తుంటారు వాళ్ళు. అంటే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వలేరు. కాకపోతే నేను ఏం విడిచిపెట్టాలా? పాప బరువును ఏం చేయాలా? విడిచిపెట్టాలి. నువ్వు దేవుని అడగాల, ప్రభువా ఈ బరువు నా మీద ఉంది, దీన్ని ఏం చేయాలి? నేను విడిచిపెట్టాలి. ఇది మొదటిది. రెండోది చూడండి. రెండవది నిర్గమాకాండం 9వ అధ్యాయం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 33వ వచనం. మోషే ఎవరిని విడిచి? ఫరోని విడిచి. ఫరో ఎవరు? ఫరో దేనిని సూచిస్తూ ఉంది? ఫరో ఎట్లాంటి వాడు చెప్పండి? కట్టండి. ఇంకా దానికి పర్యాయ పదం ఇంకోటి ఉంటుంది. ఎట్లాంటి వాడు? మూర్ఖుడు. ఎట్లాంటి వాడు? ఎందుకంటే ఐగుప్తీయులు అంటా ఉన్నారు, ఐగుప్తు దేశం నాశనం అయిపోయిందని నీకు తెలీదా? ఎవరికి తెలీదు? మూర్ఖుడికి తెలియదు. మూర్ఖుడు ఏం చేయడు? ఆలోచన చేయడు. ఇప్పుడు మూర్ఖత్వాన్ని ఏం చేయాలి నువ్వు? ఫరో అంటే ఫరో ఇప్పుడు ఉన్నాడా? ఫరో ఎప్పుడున్నాడు? ఫరో ఎప్పుడున్నాడు? మోషే కాలంలో ఉన్నాడు. ఎప్పుడున్నాడు? ఫరో మోషే. ఇప్పుడు ఎవరున్నారు? చెప్పాలా? ఇప్పుడు మీ తాత ఉన్నాడా? ఉన్నాడు లేడా? లేడు. మీ తాత లేడు. కానీ మీ తాత పోలిక ఎవరికి వచ్చింది? మీ నాన్నకు వచ్చింది. మీ నాన్న పోలిక ఎవరికి వచ్చింది? వచ్చిందా? అది వచ్చింది. ఎడ్లపల్లి వెంకట్రావు గారి పోలిక ఎవరికి వచ్చింది? సీని గారికి వచ్చింది. మరి అక్కడ తాగిందా? ఇంకెవరికి వచ్చింది? వచ్చిందా? మనవాడికి శుభ్రం పడుకుంటాడు, తినేసాడికి పక్కక్కర్లేదంట. ఆయన నాన్న చెప్పాడు, మా వాడికి ఎలా ఉన్నా తిన్న తర్వాత ఏం కావాలా? మంచిగా ఎక్కడున్నా పర్లేదు. ఏం చేస్తాడు? ఉన్నాడా? ఆయన ఉన్నాడా? లేడు. కానీ ఏం వచ్చినాయి? బుద్ధులు వచ్చినాయి లేదా? పోలికలు వచ్చినాయి లేదా? ఫరో ఉన్నాడా? లేడు. కానీ ఫరో యొక్క తత్వం ఏంటి? ఇప్పుడు అది ఎవరికి వచ్చింది? వచ్చిందా లేదా? ఎంత ఉందంటావు చెప్పండి? మూర్ఖత్వం ఎంత ఉంది? ఎంత ఉంది? చాలా ఉంది. దాన్ని నువ్వేం చేయాలా?
విడిచిపెట్టద్దా? విడిచిపెట్టాలంటే ఏం చేయాలి ఆయన్ని? ఫరో లేడు. ఫరో ఇప్పుడు ఈ భూమి మీద నుంచి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. కానీ ఫరో వంటి ఆ తత్వము భూమి మీద నుండి ఏం చేయలేదు, తీసివేయబడాల. ఎరుగుతూ ఉండవు. నీ నా జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆ మూర్ఖత్వం నుంచి మనం ఏం చేయాలా? విడిపించబడాలి. తమ పాపమును ఏం చేసి, ఇది దేనికి ఎందుకు వస్తుంది? బరువు దేనికి ఎందుకు వస్తుంది? మూర్ఖత్వం దేనికి ఎందుకు వస్తుంది? చెప్పాం కదా, దానిమ్మకాయ ఒకటే కానీ గింజలు, పాపం ఒకటే కానీ దాని పోలికలు అనేకం. ఇప్పుడు ఈ అనేకమైనటువంటి వాటిని నువ్వేం చేయాలా? విడిచిపెట్టకపోతే నీకు నష్టమే. ఆయన ఎంత మూర్ఖుడంటే ఐగుప్తు యొక్క తిరగల వీసులు దాసి తొలి పిల్లల నుండి సింహాసనం మీద కూర్చున్న యొక్క రాజు యొక్క తొలి పిల్లల వరకు అందరూ ఏం చేశారు? చచ్చిపోయారు. కానీ ఆ మూర్ఖత్వం చేత మరలా ఏం చేస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలును ఎంత మూర్ఖుడో తెలుసా? ఇప్పుడు ఎంత మూర్ఖత్వమో మన దగ్గర ఉందా లేదా? ఉంది. విడిచిపెట్టాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలా? ఒక రకంగా చెప్పాలంటే నాకంటే ఫరో మంచోడే. ఎందుకంటే అంత మూర్ఖత్వం కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను. ఈ మూర్ఖత్వం అది పోనీ ఏమైనా లాభం తెచ్చిందా? ఎర్ర సముద్రంలో ఏమైపోయాడు? ఆయన ఒక్కడేనా? ఆ మూర్ఖుడు ఎంతమంది మూర్ఖులను తీసిపోయాడు కదా? దారిలోకి వెళ్ళినది అంటా ఉన్నాడు, మనం ఇశ్రాయేలు జట్టు నుండి ఏం చేస్తాం? వెళ్ళిపోదాం రండి. ఎందుకంటే వారి పక్షంగా ఎవరు యుద్ధం చేస్తూ ఉన్నాడు? వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు? మనతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రేమింటి వారులారా, మరి విడిచిపెట్టద్దా? నువ్వు నీ దగ్గర ఉందనుకో, ఏం చేస్తావు? మూర్ఖుడు ఏం చేస్తాడు? కీడులో పడలేదా? ఎవరు? ఎక్కడ పడ్డాడు? ఎర్ర సముద్రంలో పడ్డాడు. లేవడానికి ఉందా లేదా? లేదు. కొన్ని పర్యాయములు మనం మూర్ఖులుగా ఉంటాం. ఎలా ఉంటాం? ఈ మూర్ఖత్వాన్ని ఏం చేయాలా? మోషే ఎవరిని విడిచిపెట్టాడు? ఫరోను. నేను ఎవరిని విడిచిపెట్టాలా? ప్రభా, నేను దాన్ని నువ్వు ఎప్పుడైతే అసలు మూర్ఖత్వం ఉందా చెప్పాలి లేదా? ఉందా లేదా మీ దగ్గర? నా దగ్గర ఉంది. మీ దగ్గర ఉందా లేదా? మరి ఉంటే ఏం చేయాలా? అది మంచిది కాదు. అది మంచిది అంటే ఫరో యొక్క స్వభావము మంచిది కాదు. విడిచిపెట్టాలా? మూర్ఖత్వం నుంచి మనం ఏం చేయాలి? బయటకు రావాలా? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చిన నీవు నేను, ఈ ఉపవాస ప్రార్థనలో ఒప్పుకోలు చేయడానికి వచ్చిన నీవు నేను, మన పాపపు బరువును ఎప్పటికప్పుడు ఏం చేయాలా? అది ఒకవేళ ఎక్కువైందనుకో, నీవు దానికన్నా నుంచి ఏం చేయలేవు? లేవలేవు. నీకు బరువు ఎక్కువైపోయిన తర్వాత లేవాలని ఉంటుంది, కానీ లేవగలవా? చెప్పాలా? లేవగలవా? ఇప్పుడు 10 కేజీలు ఉంది, ఏం చేయగలవు? 20 కేజీలు ఉంది, ఏం చేయగలవు? 50 కేజీలు ఉంది, ఏం చేయగలవు? 100 కేజీలు ఉంటే అప్పుడు లేవాలని ఉంటుందా లేవకూడదని ఉంటుందా? చెప్పాలా? ఎంత లేవాలని ఉంటుందో, కానీ లేవగలవా? కాబట్టి నువ్వేం చేయాలి? ఈ సమయంలోనే నన్ను ఏం చేయాలి? నన్ను విడిపించు. నువ్వు ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఫరో వంటి మూర్ఖ స్వభావము నాలో ఉంది. ఇది నష్టం చేస్తుంది నీకు. ఇదేం చేస్తుంది? నష్టం చేస్తుంది. ఈ నష్టాన్ని నుంచి నువ్వు విడిపించబడాలంటే
ముందే ఆయన దగ్గర, ప్రభా ఈ మూర్ఖ స్వభావం నుండి నన్ను ఏం చేయాలి నువ్వు? ఫరో విడిపించబడలే. అది ఎంతవరకు కొనసాగిందంటే, ఎంతోమంది చెప్పారు కదా, ఐగుప్తు దేశము ఏమైపోయింది? లయం అయిపోయింది. ఎందుకు లయం అయిపోయింది? దేవుని మాట వినక, ఆయన మూర్ఖత్వంతో. మొదట పామును చేసినప్పుడే ఏం చేయాలా? ఫరో చెప్పాలి, ఏం చేయాలా? మారు మనసు పొందాలి. పోనీలే, ఆయన శాస్త్రజ్ఞులు కూడా ఏం చేశారు? చేశారు. తర్వాత రెండోది ఏంటి? నీళ్ళు రక్తముగా మార్చబడుట. వాళ్ళ వాళ్ళ శాస్త్రజ్ఞుడు ఏం చేశారు? మూడోది ఏంటి? ఎన్ని తెగుళ్ళు? 10 తెగులు. రెండే గుర్తున్నాయి. చీకటి ఎప్పుడో తర్వాత. చెప్పాల. మిన్నళ్ళు వచ్చేసరికి ఏమన్నారు? ఇది ఇది దేవుని వ్రేలు అంటే మిన్నలను కూడా వాళ్ళు ఏం చేశారు? పుట్టించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏం చేయలేదు. వాళ్ళ వలన ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? పోనీ పని చేద్దాం, ముందు జరిగినటువంటి సంగతులకు వాళ్ళు కూడా చేశారు కాబట్టి కొద్దిగా లక్ష్య పెట్టలేదు అనుకుందాం కదా. కానీ ఇప్పుడు మిన్నళ్ళు వచ్చిన తర్వాత వారు లేదా ఫరో ఏం చేయాలా? ఇది దేవుని వేలుతో లేదా దేవునితో మనం పోరాడగలమా? కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన విడిచిపెట్టద్దా? విడిచిపెట్టలేదా? ఎప్పుడు దాకా విడిచిపెట్టలా? సత్యాంతవరకు విడిచిపెట్టలే. మనం కూడా అంతే. కొన్ని పర్యాయం ఏం చేయము? విడిచిపెట్ట. ఎందుకంటే అది మనకి ఏం చేస్తుంది? ఆకర్షిస్తూ ఉంటుంది. ఒక ఆయన చెప్పాడు, ఈ చింపాంజీ ఉంటుంది కదా, దాని జాతికి చెందినటువంటి ఒక జంతువు ఉంటుందంట. అది చాలా రుచికరంగా ఉంటుందంట మాంసం. అది సామాన్యంగా దొరకదంట. ఏం చేయదు? సామాన్యంగా దొరకదు. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకోవడం కష్టమంట. అయితే దానికి మరమరాలు అంటే చాలా ఇష్టం అంట. మరమరాలు. ఆ మరమరాలు ఏం చేస్తారంటే ఒక గాజు సీసాలు పెడతారంట. ఆ గాజు సీసా ఎట్లాంటిదంటే, సీసా పెద్దగా ఉంటుందంట, మూతి చిన్నగా ఉంటుంది. ఇప్పుడు అది చూడగానే ఏం చేస్తుందంటే ఆ గాజు సీసా దగ్గరికి వచ్చి దాన్ని చేయి లోపల పెట్టి గుప్పిడి నిండా ఏం చేస్తుందంట? పట్టుకుంటుందంట. వస్తుందా పైకి? మూతి ఎట్లా ఉంది? చిన్నగా ఉంది. ఆ గుప్పిడి ఏం చేయదు, అది వదిలితేనే కానీ ఏం చేయదు, రాదు. కానీ అది ఏం చేస్తుందంట? దాన్ని వదలదంట. ఈ ప్రయత్నంలో ఉండగానే ఈ పక్కన పుంచుండ ఏం చేస్తాడంటే దాన్ని అది వదిలేస్తే ఏమవుదును? బ్రతుకుదును. అది వదిలేస్తే ఏమవుదును? అది వదలకి ఏమైపోతుడు? ఆడికి ఆహారం కోసం వెళ్ళింది ఎవరికి ఆహారం అయిపోయింది? మనం కూడా అంతే. విడిచిపెడితే ఏం చేస్తాం? బతుకు. నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. మూర్ఖత్వం విడిచిపెట్టాలి. ఉందా నీకు మూర్ఖత్వం? ఎంత ఉంది? టన్నులు ఉంటుంది కదా. పాస్టర్ గారు మంచిగా ఊపుతుంది, ఊరంత ఉంది. మరి ఏం చేయాలా? ఫరో లేడు. నేను ధ్యానిస్తా ఉన్నాను ఈ వాక్యము. మోషే ఫరోని ఎందుకు విడిచిపెట్టాడు? ఫరో ఎట్లాంటి వాడంటే, ఎట్లాంటి వాడైనా మూర్ఖుడు. ఎంత మూర్ఖుడు అంటే, సామాన్యంగా మనం ఆలోచన చేస్తే ఫరో కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఏ కుమారుడైనా? జ్యేష్ఠుడు కదా. జ్యేష్ఠుడు ఏం చేయాలా? జ్యేష్ఠుడు ఏం చేయాలా? ఫరో తర్వాత సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించాలా? జ్యేష్ఠుడు. ఆయన మూర్ఖత్వాన్ని బట్టి ఏమైపోయాడు? మరి మారు మనసు పొందాలొద్దా? పొందాడా? మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాడా? ఇప్పుడు నువ్వు విడిచిపెట్టావా లేదా? విడిచిపెట్టకపోతే ఎంత కష్టమో తెలుసా? మూర్ఖత్వం ఏం చేయాలి నువ్వు? ఒకటి ఏం విడిచిపెట్టాలా?
పాపమనే, రెండు మూర్ఖత్వం అనేటువంటి దాన్ని విడిచిపెట్టాల. మూడవది చూడండి, మూడవది రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రూతు వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక, ఇప్పుడు ఏం విడిచిపెట్టి, మోయాబును విడిచిపెట్టి ఏం విడిచిపెట్టాలా? మొదటిది ఏంటి? బరువు. రెండోది ఏంటి? ఫరో, మూర్ఖత్వం. మూడోది ఏంటి? మోయాబు. మోయాబు ఏంటి? మోయాబీరాండ్రు ఎట్లాంటి వారు? మోయాబు చెప్పించు, మోయాబు రాండ్రు. అయితే మోయాబులో ఎట్లాంటి వారు? గర్విష్ఠులు. ఎట్లాంటి వాళ్ళు? గర్విష్ఠులు. ఇప్పుడు ఏం విడిచిపెట్టాలా? ఏం విడిచిపెట్టాలా? ఉందా లేదా? ఉందా లేదా గర్వం? ఉంది. దేనికి వస్తుంది గర్వం? అది నువ్వు ఏదైనా ఫలింపులోకి వచ్చావనుకో ఏమొస్తుంది? గర్వం వస్తుంది. నువ్వు ఏదైనా చేయగలిగావనుకో ఏమొస్తుంది? గర్వం వస్తుంది. ఇప్పుడు ఈ గర్వం మంచిదా? నాశనంకు ముందు ఏం నడుస్తుంది? ఇప్పుడు ఈ గర్వాన్ని ఏం చేయాలా? అందుకని ఎంత పరిచయం చేసినా, ఎంత గొప్ప సంగతులు చేసినా, మేము నిష్ప్రయోజకమైన దాసులమని ఏం చేయాలా? మహిమంతా ఎవరికి ఇవ్వాలా? మనం ఏం చేస్తాం? మహిమంతా మనం తీసుకుని ఆయనకేమి ఇస్తాం? మనం మన మహిమంతా ఏం చేస్తాం? మనం తీసుకుంటాం. ఏదైనా అవమానం వచ్చినా, నష్టం వచ్చినా ఎవరికి ఇస్తాం? దేవుని నమ్ముకున్నామే, ఇలాగ అయిపోయింది. దేవుడి చేత మేలిపోయిందని. అందుకనే యోబు గొప్ప మాట మాట్లాడాడు. ఏ మాట అది? దేవుని చేత మేలు అనుభవించదమా, కీడు అనుభవింప సగదా? మరి ఎంత ఘనత పొందాడు? ఊజు దేశం మందు యోబు కంటే ధనవంతుడు ఎవడను? యోబుకు ఏది తక్కువ? కొంతమంది కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉండరు. కొంతమంది కుమార్తెలు ఉంటారు, కుమారులు ఉండరు. యోబుకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. యోబుకు ఒంటెలు ఉన్నాయి, యోబుకు గాడిదలు ఉన్నాయి, యోబుకు ఏమున్నాయి? సమస్తం ఉన్నాయి. ఏమున్నాయి? సమస్తం ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి అన్నీ ఉంటాయి. ఎంత ఉంటాయి? చాలా ఉంటాయి. కానీ ఇంటి పక్కడు తెలియదు ఆడి పేరు. ఎందుకు? ఆడు ఏదైనా ఉంటే ఎవరికైనా పెట్టాలేమో అని చెప్పి, ఇంత డబ్బు ఉంటే ఎవరైనా అడుగుతారని చెప్పి ఏం చేస్తారు? ఎంత డబ్బు ఉన్నా ఏం చేయడు? కనబడినెవడో. కానీ యోబు ఆ ఊజు దేశంలోనే ఎట్లాంటి వాడు? పేరు పొందినవాడు. ఇన్ని సంగతులు యోబుకున్నాయి. ఇన్ని సంగతుల్లో యోబు శ్రేష్టమైన వాడు. ఆయనకు మహిమంతా ఎవరికి ఇచ్చాడు? దేవునికే. ప్రభునందు ప్రేమించే వారులారా, మన జీవితంలో ఒక్క పర్యాయం కూడా ఏం చేయం? మహిమ ఆయనకు. ఎందుకు తెలుసా? మనకు ఏమొచ్చేత ఉంటుంది? గర్వం వచ్చేత ఉంటుంది. మోయాబును ఏం చేసిందంట? విడిచిపెట్టేసింది. ఇప్పుడు మోయాబు మనలో ఉందా? ఫరో మనలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. మోయాబు మనలో ఉందా లేదా? ఉంది. గర్వము అనేది మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? వస్తుంటుంది. నీకు ఏదైనా ఒక ఆయన చెప్పాడు, ఒక సేవకుడు. ఏం సేవకుడు చెప్పాడంటే, ఆయన డ్రైవింగ్ ఎంతో చక్కగా చేస్తాడండి. అందుకని చెప్పి ఏ సేవకుల మీటికి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఆయనే, ఎంతమంది ఉన్నా ఆయన్నే డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టేవారంట. ఆయన తోలుతా అనుకుంటున్నాడంట, నాకన్నా డ్రైవింగ్ వచ్చినాడు ఇక్కడ ఎవడను లేడు అని చెప్పి ఏమనుకున్నాడంట? ఆ మాట అనుకోగానే ఏమొచ్చింది? వచ్చేది రాదా? ఆడికి వచ్చేసింది. ఎవరికి వచ్చేసింది గర్వం? డ్రైవింగ్ కూడా అయిపోయింది కదా, ఇంకెవడికి వచ్చింది గర్వం? ఆడికి వచ్చేలేదా గర్వం?
నేను ఎక్కడ ఎక్కుతాను? సభాపర్వతం మీదకి. దానికంటే హెచ్చుగా నా యొక్క సింహాసనాన్ని ఎక్కడ పోయాడు? మనకున్న గర్వం. ఆయన అలాగ అనుకున్నాడంట. అలాగ అనుకోగానే తిరగపోయాను బస్సు. ఏమైపోయింది? అలాగ అనుకోగానే ఎంత గొప్పోడైనా ఈ గొప్పతనం అంతా ఎవరిని పడుతుంది? అంతే. ఇప్పుడు నేను సువార్త చేసాము, అలా జరిగిందంటే ఎవరిని బట్టి? మనల్ని బట్టి కాదు. అదవుతుందా? ఇశ్రాయేల్ నడిచిపోతూ ఉన్నారు. ఎంతమందికి కాల్బలము? 6 లక్షల కాల్బలం. ఇశ్రాయేల్ దగ్గర ఏముందో చెప్పండి? ఏముందా? ఏమనుందా లేదా? తినడానికి తిండి కూడా లేదు. దేవుడే ఏ పూటకు ఆ పూట ఏం చేస్తున్నాడు వాళ్ళకు? వాళ్ళ దగ్గర యుద్ధ కవచాలు ఉన్నాయా? లేకపోతే బల్లెలు ఉన్నాయా? మరి ఎన్ని ఎంతమంది రాజులు ఉన్నారు? ఆయన అడిగాడు, మీ ప్రధాన రహదారిలో పడి ఏం చేస్తాం? మేము వెళ్తాం. మేము అటు తిరిగి చూడు, ఇటు తిరిగి ఒకవేళ నీళ్ళు తాగామా ఆ ఖర్చు కూడా ఇచ్చేస్తాం. ఆయన ఏమన్నాడు? దేంతో ఎదురొస్తా ఉన్నాడు? ఖడ్గముతో నీకు ఏం చేస్తాను? నేను ఎదురు వస్తానన్నాడు. వచ్చాడా? ఎందుకు తెలుసా? దేవుని భయము ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల మీద ఏం చేయబడింది? ఉన్నది. అందుకనే ఏమి లేకపోయినా ఇశ్రాయేలు ఎలా నడిచారు? పగలు మేఘస్తంభము. భౌతికంగా ఏమి లేవు, కానీ ఎవరున్నారు వాళ్ళతో? ఇప్పుడు వాళ్ళంతా నడవడం దేన్ని బట్టి? కొన్నిసార్లు గర్వం వచ్చేస్తూ ఉంటుంది. అది దాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మనము విడిచిపెట్టేయాలా. అదవుతుందా? ఇశ్రాయేల్ గర్వం వచ్చిందా లేదా? ఇశ్రాయేల్ గర్వం వచ్చిందా లేదా? ఇశ్రాయేల్కి గర్వం వచ్చిందా? ఎక్కడ వచ్చింది? వచ్చిందా? కీర్తనలో వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు ఎరుకో దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరు ఎరుకో గోడ చుట్టూ ఏం చేయాలా? తిరగాల. ఒక రౌండ్ వేయాలా. అలాగే 7 సార్లు. 7 రోజు ఏం చేయాలా? 7 సార్లు తిరగాల. బోర వదాల. ఇప్పుడు కోట గోడలు ఏమైపోతాయి? కూలిపోతాయి. ఇప్పుడు కోట గోడలు కూలిపోవటము ద్వారా ఏమొచ్చేసింది వీళ్ళకి? గర్వం వచ్చేసి ఏం చేశారు? హాయి మీదకి వెళ్ళిపోయారు. దేవుని చిత్తం లేకుండా వీళ్ళ దాన్ని చూసేసి హాయి దేశం చిన్నది, అంతమంది ఎందుకు? ఓ 2000 మంది వెళ్తే ఏం చేస్తాం? ఇదంతా దేని బట్టి? మనం ఎరుకోనికే కూల్చేసాం గోడలు, హాయి మాత్రం అనుకుని ఏం చేశారు? మనం అంతే. ఓటి ఏదైనా ఫలించింది అనుకో, రెండోసారి దేవుని ఏం చేయం? అడగం. ఇది దేన్ని బట్టి వస్తుంది? అది ఆయన ద్వారా వచ్చిందని నువ్వు అనకు, నా జ్ఞానాన్ని బట్టి వచ్చేసింది అనుకుంటావు. అందుకనే గర్వం ఏం చేస్తుంది నీలో? ఈ గర్వాన్ని ఏం చేయాలి నువ్వు? తీగిపోతే ఏమవుద్ది? నాశనం అయిపోతావు. నాశనంకు ముందు ఏం నడుస్తుంది? ఆ గర్వం వెనకాల వెళ్తే ఏమవుద్ది? మరి నువ్వు విడిచిపెట్టద్దా వద్దా? నువ్వు ఒప్పుకోవాలి. అన్నీ ఉంటే ఒప్పుకోవాలా. ఉన్నాయా లేవా? ఎవరికంటే ఎక్కువ ఉన్నాయి? ఫరో కంటే ఎక్కువే ఉన్నాయి. విడిచిపెట్టాలా. వారిద్దరూ ఏం విడిచారు? మోయాబును విడిచారు. ఏం విడిచారు? నువ్వు నేను ఏం విడవాలా? మోయాబును విడిచారు. గర్వాన్ని ఏం చేయాలా? ఒప్పుకో. ఎన్ని సంగతులు చెప్పాం? 3. అరగంట అయిపోయింది. ఇప్పుడు ఒప్పుకోరు ప్రార్థన చేయాలా. ప్రభువా, నేను పాపం అనే బరువును ఏం చేయాలా? అది ఇంకా పెరగకుండా ముందే ఏం చేయాలా? పెరిగిపోద్ది. అదవుతుందా? ఏమవుద్ది? ఒక ఆయన అన్నాడు, నాకు ఇంత అప్పు ఉందిరా అంటే ఆయన అన్నాడు, ఒరే నువ్వు నిద్రతా కానీ అప్పు నిద్రవదరా అన్నాడు. నువ్వు నిద్రతా కానీ అప్పు నిద్రవదరా. కాబట్టి సాధ్యం తొందరలో ఏం చేయాలి దాన్ని? అట్లాగే పాపం అనే బరువు ఇంకా పెరిగిపోతా తగ్గ. అదవుతుందా? ఒక అబద్ధం ఆడినాడు ఎన్ని అబద్ధాలు ఆడాలా? దాన్ని నిజం చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలా? చెప్పాలా? ఒక అబద్ధమే
ముందు ఒక అబద్ధం ఆడాలి. ఎన్ని అబద్ధాలు ఆడద్దా? దానికి కప్పెట్టడానికి ఏం చేయాలా? ఆడాలి, తప్పదు. మరి ఏం చేస్తాం? ముందు ఏం చేసాం? ఆడేసాం. నేను మీకు మొన్న చెప్పాను కదా, నాకు అప్పుడు తెలియదు. రాయమండ్రి వెళ్ళమన్నాడు మా ఫైనాన్షియల్ మేనేజింగ్ డైరెక్టర్. ఎందుకు? చెక్ ఇచ్చేసారా అక్కడ ఆ ఫైనాన్షియల్ అని చెప్పి అన్నాడు. అంటే పట్టుకుని వెళ్ళాను. 100 రూపాయలు ఇచ్చాడు ఛార్జీకి. అప్పుడంతా 5 రూపాయలు మా ఊరి నుంచి రాయమండ్రి ఛార్జీ 100 రూపాయలు. ఫైనాన్స్ కదా, 100 ఇచ్చి ఎక్కడ ఆకలేదు అక్కడ తినేయి, తర్వాత ఏం చేయాలా, పలానా చోట దిగు. అప్పుడు కొత్త చిన్నపిల్లలు 15-16 సంవత్సరాలు ఉంటాయి, అంతే. 16 సంవత్సరాలు ఉంటాయేమో. పలానా చోట దిగు, అక్కడ సిటీ బస్సు వస్తుంది, ఎక్కిళ్ళు, పలానా చోట దిగు, అక్కడ ఇచ్చే అన్నాడు. చెప్పినట్టు వెళ్ళిపోయాను. ఏం చేశాను? చెప్పినట్టు వెళ్ళిపోయి అక్కడ ఇచ్చేసి వచ్చేసాను. వచ్చేటప్పుడు సిటీ బస్సు ఎక్కలా, ముందు దారి తెలిసిపోయింది కదా, వచ్చేసి బస్సు ఎక్కి వచ్చేసాను. ఖర్చులు రాయాలి కదా, వెళ్ళేటప్పుడు బస్సుకు 5, వచ్చేటప్పుడు సిటీ బస్సుకు 3 ఇలా రాసేసాను. వచ్చేటప్పుడు బస్సుకు వచ్చానా? రాలా. పోయిను అప్పుడు 15 రూపాయలు పోయిను. అంతా 15 రూపాయలు. ఇవన్నీ ఖర్చులు రాసేసాను. మిగిలిన డబ్బులు అది ఇచ్చేసా, ఖర్చులు లిస్ట్ ఇచ్చాను. ఏం రాశాను చేసా? వచ్చేటప్పుడు సిటీ బస్సు ఎక్కాను రాశాను. ఏం రాశాను? సిటీ బస్సు. వెళ్ళేటప్పుడు ఎక్కాను కదా, వచ్చేటప్పుడు ఎక్కకుండా డబ్బులు జేబులో ఉన్నాయి, మిగులుతాయి కదా అని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఆయన అన్నాడు, ఎక్కేవరా సిటీ బస్ అన్నాడు. ఎక్కానండి అన్నాడు. ఎక్కడ ఎక్కేవరా అన్నాడు. ఎక్కడ ఎక్కాం? ఎందుకు విషయం ఏంటంటే నాకు తెలీదు. అది 1 సైడ్ అంట, మళ్ళీ రాదంట రిటర్న్. అదేం చేయదు, అది రిటర్ను రాదు. ఆ రోడ్లో వెళ్తామే కానీ రాదంట. ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ ఎక్కల, మనకు తెలియక ఎక్కేసాను అన్నాడు. ఆయన నవ్వుకుని మంచిది అంటే లోకానుసారంగా అది మంచిది అనిపించింది వాళ్ళకి. మంచిదేరా, డబ్బులు మిగుల్చుకోవడం అనేది. కానీ అబద్ధానికి ఏం అబద్ధం తెలుసా? ఎక్కడ ఎక్కేవరా, ఎక్కడ దిగేవరా, అవన్నీ అడిగాడు. అన్ని అబద్ధం. ఎక్కడే చెప్తాం నిజం, ఎక్కపోతే అన్ని అబద్ధమే కదా. అన్ని అబద్ధాలే. ఒక అబద్ధం ఆడితే ఎన్ని అబద్ధాలు ఆడాలా? అది దాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. మన జీవితంలో మనం విడిచిపెట్టవలసినవి ఎన్నో ఉన్నాయి. ఈ అబద్ధం ఇది కూడా. ఇది నేను ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో ఏంటి మాట్లాడిన ప్రభువా, మోయాబు అది గర్వంతో కూడింది, దాన్ని ఏం చేయాలి నువ్వు? ఎన్నిసార్లు గర్వం వస్తూ ఉంటుందో మనకు. వస్తుందా రాదా? వస్తుంది. గర్వాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ప్రభునందు ప్రేమించే వారులారా, ఈ భక్తుడైన యోహాను, ఆయన ఎంత గొప్పోడో, కానీ ఆయనలో గర్వం అనేది వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? రాలా. మనము అట్లాగుంటే మంచిదే. ఎట్లాగూ? ఎందుకంటే ఆయన హెచ్చవలసి ఉన్నది. ఎట్లాంటి వాళ్ళు మనం? ఎట్లాంటి వాళ్ళు మనం? పేతురు గారు లాంటి వాళ్ళు మనం. ఎవరు? పేతురు గారు లాంటి మనం. పేతురుకు ఏమొచ్చింది? నేల మీద 4 అడుగులు వేశాడు. ఎన్ని అడుగులు? మానవ చరిత్రలో యేసు ప్రభు వారు తప్ప నేల మీద నడిచిన ఎవడన్నా ఉన్నాడా? ఎవరున్నారు? ఆయన ఒక్కడే. 4 అడుగులు వేసాడికి ఏమొచ్చింది? నేను కాబట్టి నేల మీద నడుస్తున్నాను. ఎవరిని చూశాడు? పక్కన చూశాడు అనమాట. పక్కనే ఉంది వస్తుంది గర్వం. ఏం చేయాలా? విడిచిపెట్టాలి. విడిచిపెడితే మేలు అనుభవిస్తావు. ఏం అనుభవిస్తావు? మేలు అనుభవిస్తావు. నువ్వు ఒప్పుకొని వీటిని ఏం చేయాలా? ఇవి నీకు లాభము కాదు, ఇవి ఉండటం వల్ల నీకు లాభము కాదు. అర్థమవుతుందా? నీకు ఏది లాభమో దేవుని వాక్యం చెప్తా ఉంది. పాపము నీకు లాభము కాదు. తర్వాత మూర్ఖత్వము నీకు లాభము కాదు. తర్వాత గర్వము నీకు లాభము. విడిచిపెట్టి ఏం చేయాలా? మేలు పొందాలి. విడిచిపెట్టాలంటే ఆయన దగ్గర ఏం చేయాలి? నువ్వు మన పాపములను ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపములను క్షమించి మనం ఏం చేస్తాడు? ఆయన నీతిమంతుడుగా. కాబట్టి ఆ రీతిగా మనం ఒప్పుకొని విడిచిపెట్టి మేలు పొందుడికై దేవుడి సహాయము ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. ప్రార్థన కాదు ఇది. ఏ ప్రార్థన? ప్రార్థన అంటే ప్రభు అతనికి సాయం చేయి, ఇతను కాపాడు, అతను రక్షించి, అది ప్రార్థన. ఒప్పుకోవాలంటే ప్రభు నేను కూడా ఫరో లాంటి వాడిని, మూర్ఖత్వం నాలో ఉంది. ప్రభు నేను కూడా మోయాబు వంటి గర్వం కలిగినటువంటి పాపం అనే బరువు నాలో ఉంది. నన్ను ఎన్ని ఏళ్ళ నుంచి ఒప్పుకొని విడిచిపెట్టి ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి దేవుడి సహాయము చేయండి.
పాట సంఖ్య 581. పాట సంఖ్య 581. పాత పుస్తకాలు 570. 570. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగెడు ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగెడు ప్రతివాడు పొందున్. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. వారి జీవితము లానెంచి చూచి, వారి జీవితము లానెంచి చూచి, నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. ఊహకు మించి చేయు దేవునడిగి, ఊహకు మించి చేయు దేవునడిగి, నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. ప్రతివాడు పొందును. మన ప్రార్థన నాలకించి సంతృప్తి చెందును. మన ప్రార్థన నాలకించి సంతృప్తి చెందును. తన నామము నాకు మహిమా కలుగా, తన నామము నాకు మహిమా కలుగా, నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు ఇచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. ఇది వరకు మీరే నీయు అడుగా కుంటిరి. ఇది వరకు మీరే నీయు అడుగా కుంటిరి. మీరానంద భారి తోలాగునట్లు, మీరానంద భారి తోలాగునట్లు, నీ మేలు కొరకై ప్రార్థించి పొందు.
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, అడిగెడు ప్రతివాడు పొందును. దేవుని కేదైనాను చేయన సాధ్యమా? దేవుని కేదైనాను చేయన సాధ్యమా? సర్వశక్తి గల మన దేవునడిగి, సర్వశక్తి గల మన దేవునడిగి, ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. పాట సంఖ్య 677, పాత పుస్తకం 661. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు, కృపతో కౌగలించే నన్ను యేసు, ఉపకారి నన్ను చేర్చేసు. సర్వంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. గొర్రెలకు గొప్ప కాపరి యేసు, దొరకు తన్ను వెదకు వారికేసు. గొర్రెలకు గొప్ప కాపరి యేసు, దొరకు తన్ను వెదకు వారికేసు. ఆరాధికులకు పరిశుద్ధుడేసు, నిరాశ గల వారి మిత్రుడేసు. ఆరాధికులకు పరిశుద్ధుడేసు, నిరాశ గల వారి మిత్రుడేసు. సర్వంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నాదు మార్గంబునకు వెలుగు యేసు, నాదు పాదంబులకు దీపము యేసు. నాదు మార్గంబునకు వెలుగు యేసు,
నాదు పాదంబులకు దీపము యేసు, నాదు దాహంబునకు పానము యేసు, నాదు అజ్ఞానంబునకు జ్ఞానమేసు, నాదు దాహంబునకు పానము యేసు, నాదు అజ్ఞానంబునకు జ్ఞానమేసు. సర్వాంబులో నాకు సర్వామేసు, సర్వశక్తి గలయేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. నాదు రోగంబులకు వైద్యుడు యేసు, నాదు బాధ్యతలవహించునేసు, నాదు రోగంబులకు వైద్యుడు యేసు, నాదు బాధ్యతలవహించునేసు, నాకు ఏకాంతములో తోడు యేసు, నాకు తేనె కంటే బహు తీపి యేసు, నాకు ఏకాంతములో తోడు యేసు, నాకు తేనె కంటే బహు తీపి యేసు. సర్వాంబులో నాకు సర్వశక్తి గలయేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. నాకు రక్షకుడు రక్షణ యేసు, నాకు విమోచకుడు విమోచనేసు, నాకు రక్షకుడు రక్షణ యేసు, నాకు విమోచకుడు విమోచనేసు, నాదు జీవంబును దేవుడు యేసు, నాకు నీతి నాదు వెలుగు యేసు, నాకు జీవంబును దేవుడు యేసు, నాకు నీతి నాదు వెలుగు యేసు. సర్వాంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. నాకు మాదిరి వెంబడించ యేసు, నాకు ముందు నడచున యకుడేసు, నాకు మాదిరి వెంబడించ యేసు, నాకు ముందు నడచున యకుడేసు, నాకు దుఃఖంబులో ఆదరణేసు, నాదు కష్టంబులో ధైర్యము యేసు, నాకు దుఃఖంబులో ఆదరణేసు, నాదు కష్టంబులో ధైర్యము యేసు. సర్వాంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. నాదు హృదయంబున యున్నవాడు యేసు, నాదు హృదికి కారకుండు యేసు, నాదు హృదయంబున యున్నవాడు యేసు, నాదు హృదికి కారకుండు
కుండు యేసు నాదు కృంగు దల్లతోడ నుండు యేసు నాదు సర్వమందు నీల సర్వమేసు నాదు కృంగు దళలతోడ నుండు నేసు నాదు సర్వమందు నీల సర్వమేసు సర్వాంబులో నాకు సర్వమేసు సర్వశక్తి గాల యేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన కొరకై యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. నూతన నిబంధనలో 93వ పేజీ, 93. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను వాళ్ళు భద్రపరిచారు. దాన్ని బట్టి నీ వందనం. నీ ప్రజలను తెచ్చారు, నీ సన్నిధిలో ప్రార్థించారు, కీర్తించారు. మీ వందనములు. తన యొక్క ఒప్పుకోలును నీ సన్నిధిలో చేయగలిగారు. మిమ్మల్ని స్తుతిస్తాం. ఈ సమయంలో చదవన్న లేఖన భాగముల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మా వినికిడిలో ఈ యొక్క లేఖన భాగములను దీవించి ఆశీర్వదిస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నీ కృపను మా పక్షంగా విస్తరింపజేస్తురండి. మా అన్ని క్షమిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ కృప మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని ఇక్కడ చదవని లేఖన భాగంలో ఒకే వచనములో 2 పర్యాయములు ఒక మాట వచ్చింది. ఏమది? ఏది? 2 పర్యాయములు ఒకటే పదం, ప్రాణము కదా. ఇది మనము ధ్యానం చేస్తాం. రెండు ప్రేమింటి వాళ్ళారా, దీంట్లో 2 సంగతులు ఇమిడి ఉన్నాయి. ఒకటి ప్రేమించుట. ఏమిటంట? ప్రేమి. మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే ఈ ప్రాణమును మనము పోగొట్టుకునేదానికి లేదా ఈ యొక్క ప్రాణమును ప్రేమించేదానికి ఇష్టపడతా ఉన్నామా, పోగొట్టుకునేదానికి ఇష్టపడతా ఉన్నామా? ప్రేమించేదానికి ఏం చేస్తూ ఉన్నాం? ఇష్టంగా. కానీ తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని ఏమంటాడు? ద్వేషించేవాడు
దానిని నిత్య జీవం కొరకు. అప్పుడు నీ నా ప్రయాస పోగొట్టుకునే దాని కొరక, కాపాడుకునే దాని కొరక చెప్పాల. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని ఏం చేస్తాడు? తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని. ఇప్పుడు మన ప్రయాసం అంతా దేని కొరకు? పోగొట్టుకునే దాని కొరకు, కాపాడుకునే దాని కొరక కదా. మన ప్రయాసం దేని కొరకు? పోగొట్టుకునే దాని కొరకు. అందుకనే దీన్ని ఏం చేస్తూ ఉన్నాం? అంత ప్రేమిస్తూ ఉన్నాం. దీన్ని ఏం చేస్తూ ఉన్నాం? అంత ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన అలా ధనవంతుడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోను. ధనవంతుడు దేనిని ప్రేమిస్తూ ఉన్నాడు? తన ప్రాణం ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు ప్రేమించినటువంటి ప్రాణం ఉందా, పోయిందా? పోయింది. ఎప్పుడు పోయింది? వెర్రివాడా, ఈ రాత్రి ఏం చేస్తూ ఉన్నాను? ఇప్పుడు పోగొట్టుకునే దాని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎంత ఆశ కలిగి ఉన్నామో, ఎంత ప్రేమిస్తూ ఉన్నామో. పోగొట్టుకునే దాని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? అరువులు చేస్తూ ఉన్నాం. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని ఏం చేస్తాడు? అప్పుడు దేని ప్రేమించాడు? దేన్ని ప్రేమించాడు ఆయన? ధనవంతుడు. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడా ఆహారం నీ కొరకు ఏం చేయబడినది? సమకూర్చబడినది. తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. సంతోషించాడా? తిన్నాడా? దానిని ప్రేమించిన వాడు దాన్ని ఏం చేస్తాడు? ప్రభునందు ప్రేమింటి వారలారా, ఇప్పుడు నీ ప్రయాస పోగొట్టుకునే దాని కొరక, కాపాడుకునే దాని కొరక. కాబట్టి నువ్వు దేని కొరకు ప్రయాసపడాలా? పోగొట్టుకునే దాని కొరకు ఎందుకు ప్రయాస? నువ్వు ఎంత మంచిగా దీనిని పోషించినా ఒక దినాన్ని ఏం చేయాలా? అంటే దీన్ని కాపాడుకోవద్దని కాదు, కాకపోతే దీనిని ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. దీన్ని ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ఇంకా మనం చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 19:22 వచనం. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు, ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఈయన పేరు రాయబడలేదు, కానీ మిగుల, అబ్బా ఎంత ఆస్తి ఉందో ఆయన దగ్గర. ఇప్పుడు దేనిని ప్రేమించాడు ఆయన? దేనిని ప్రేమించాడు? పోగొట్టుకునేదానా, కాపాడుకునేదానా? అర్థమవుతా ఉందా? అందుకనే దాని మీద నువ్వేం చేయకూడదు? దాన్ని ఏం చేయకూడదు? ఇప్పుడు దీన్ని ద్వేషించేవాడు ఎవడున్నాడు చెప్పండి? దేనిని ఆస్తిని ద్వేషించేవాడు ఎవడున్నాడా? ఎంత దీని కొరకు ఎంత ఏంటది? ప్రేమ దీని మీద. అయితే ఇది పోగొట్టుకునేదా, కాపాడుకునేదా? ఒక దినాన్ని ఏం రాదు ఇది. కాబట్టి దీని మీద ఏముండకూడదు? దీన్ని అంతగా ప్రేమించేయకూడదు. నీకు అవసరమైనంత. ఒక ఆయన అన్నాడు, డబ్బెందుకు చచ్చిపోయిన తర్వాత కప్పెట్టడానికి కూడా ఏం కావాలంట? డబ్బు కావాలంట. ఎంతవరకు కావాలా? ఎంతవరకు కావాలా ఆయన అన్నదంటే తప్పేం లేదు. డబ్బెందుకు అంటున్నావు? ఇలా ఎవరో సువార్త చేస్తూ ఉంటే కదా, ఆ పాట ఏంటి, చాలా చక్కగా ఉంటుంది అది. నమ్మవద్దు ఈ మాయాలోకం, ఆ పాట పాడుతూ ఉంటారు. ఆ పాట పాడుతూ ఉంటే ఇదంతా నమ్మకమైనది కాదు, ఇదంతా దీన్ని నమ్మొద్దు, డబ్బు ఇట్లాంటివన్నీ అని చెప్తా ఉన్నారు సువార్తలో. చెప్తాడు ఒకడు వచ్చాడు, నమ్మొద్దు లేదా వద్దొద్దు అంటాడు డబ్బుని.
ప్రేమించొద్దు అంటావేంటి? నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను కప్పెడతా కూడా ఏం కావాలా? మరి దాని వద్దంటావేంటి? అప్పుడు ఆయన అన్నాడు, కప్పెడతాకి ఎంత డబ్బు కావాలా? కప్పెడతాకి ఎంత డబ్బు కావాలండి? ఒక 5,000 కావాలి, లేదా 10,000 కావాలి కదా. ఇప్పుడు ఆ 10,000 కోసమే ప్రయాసపడుతున్నా మానవుడు? చెప్పాలా? ఆ 10,000 కోసమే ప్రయాసపడ్డాడు అనుకోండి, గొడవలు ఉంటాయా? ఆ 10,000 కోసమే ప్రయాసపడ్డాడు అనుకోండి, బాధ ఉంటుందా? అయ్యో వాడంత సంపాదించేస్తున్నాడు, నా దగ్గర ఏమి లేదు, ఏమి లేదు, ఏమి. ఈ బాధ అంతా దేని నుంచి వచ్చింది? నీకు దేవుడు ఇచ్చాడనుకో మంచిదే, కానీ దాన్ని ఏం చేయొద్దు. అది పోగొట్టుకునేది. అదేం చేసేది? అది డబ్బును దానివల్ల ఏంటి ఉపయోగం? ఒక దినాన దాన్ని ఏం చేయం, పట్టుకెళ్ళాం. అది పోగొట్టుకునేదే, కానీ దాన్ని ఏం చేస్తూ ఉన్నాం మనము? ఎంత ప్రేమిస్తూ ఉన్నాము. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రాణానికంటే ఎక్కువేది? బా, ఎంత ఆశ దాని మీద, ఎంత ప్రేమో దాని మీద, కానీ ఏం చేయం, పట్టుకెళ్ళం. అసలు ధనవంతుడు చెప్పినటువంటి ఆ కిటుకు పాటించామనుకో ఎంత గొప్ప కూడా తెలుసా. ఎందుకంటే నీకు కలిగిందనుకో, ఏమన్నాడు? నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇచ్చి ఏమన్నాడు? నీవు వచ్చినాను ఇంకేమన్నాడు? అది అక్కడదే పరలోకమందు అది కాపాడుకునేదా పోగొట్టుకునేదా కదా. ఇక్కడ పోయిందనుకో ఎక్కడ వస్తుంది? కానీ అక్కడ మనకి ఎంత ఉంది? ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి? ఉందా లేదా? మన స్థాయికి తగ్గట్టు 10,000 ఉన్నవాడికి 10,000 ఉంటుంది, 5,000 ఉన్నవాడికి 5,000 ఉంటుంది. నేను ఇందాక చూసుకున్నాను. ఎప్పుడు మీరు ఒప్పుకోలు చేస్తున్నారు కదా, అప్పుడు చూసుకున్నాను. ఎందుకు చూసుకున్నానంటే వాడికి ఇంకా పాల బాగి కొట్టాలి. ఎంత ఉందంటే 3,000 ఉంది. నా అకౌంట్లో ఎంత ఉంది? 3,000 ఉంది. అందుకని నేను నుంచి ఆడిని అడుగుతున్నాడు, రే నువ్వు కొట్టరా, నేను డబ్బులు ఇస్తానండి. 3,000 ఉంది. ఇప్పుడు మంచిదే, చూసుకోవడం మంచిదే. ఎందుకంటే రానున్న దినాల్లో మనం ఎలాగో ఖర్చు పెట్టాలో ఏంటని మాకు తెలుసు. ఇప్పుడు అక్కడ మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెప్పాలా? ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఆయనకి? ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఆయనకి? ఫుల్. అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఆయనకి? నీళ్ళు. ఇక్కడ ఫుల్, అక్కడ నీళ్ళు. మనకెంత ఉంది? మనకెంత ఉందో చెప్పాలా? అక్కడ పోగేసుకోవాలా? అక్కడ ఏం చేయాలా కదా. పాట ఉంది కదా, మన పెద్ద సీఎం గీతాల్లో ఇంకా వేయలేదు. అది సుందరసింహంలో పుస్తకంలో ఉంటుంది. అది దాచుకుంటే మేలు క్రైస్తవ, దోచుకొన నీ చోటులో, దశమ భాగార్పణములెల్లను దైవనిధిలో దాచుకో. దశమ భాగార్పణములెల్లను దైవనిధిలో దాచుకో. అన్నదమ్ములు పంచుకొనరవి ఆలు బిడ్డల పాలు లేనివి. అన్నదమ్ములు పంచుకొనరవి ఆలు బిడ్డల పాలు లేనివి. కన్నగానికి చిక్కబోవవి కాలముండగా మేల్కొని. కన్నగానికి చిక్కబోవవి కాలముండగా మేల్కొని. దాచుకుంటే మేలు క్రైస్తవ, దోచుకొనని చోటులో, దశమ భాగార్పణములెల్లను దైవనిధిలో దాచుకో. నీ దగ్గర డబ్బు ఉండడం తప్పేమి కాదు, కానీ అది ఉపయోగించే విధానంలో ఏముండాలా? ఆయన డబ్బు ఉంది అన్నాడు, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను ఏం చేయాలా? పరలోకమందు నీకు ఎంత? 100 రెట్లు బహుమానం. కానీ ఏ బ్యాంక్ ఫుల్గా ఉండాలా? ఏ బ్యాంక్ ఫుల్గా ఉండాలా? ఏ బ్యాంక్ ఫుల్గా ఉండాలా? ఏ బ్యాంక్ ఫుల్గా ఉండాలి నువ్వు ఆశిస్తా ఉన్నావు? చెప్పాలి. ఏ బ్యాంక్ ఫుల్గా ఉండాలని మీకు అర్థం అవ్వాలి సబ్జెక్టు. ఏ బ్యాంక్ ఫుల్గా ఉండాలని ఆశిస్తా ఉన్నావు? పోగొట్టుకునేది ఫుల్గా ఉండాలని, అది కదా. కాపాడుకునేది లేదా నిత్యత్వంలో ఉండేది ఎలా ఉండాలనుకుంటున్నావు?
ఎలా ఉండాలనుకుంటున్నావు? నీళ్ళు. అక్కడ ఏం లేదు నీకు. డబ్బు కాదు ఇక్కడ చెప్పేది, నీ క్రియలు. నీ క్రియలు. నువ్వు దేని కొరకు ప్రయాసపడతావు అంటే పోగొట్టుకునే దాని కొరకే ప్రయాసపడతా ఉన్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయి, ప్రభువా నేను కాపాడుకోవాల్సిన దాని కొరకే కాక పోగొట్టుకునే దాని కొరకు ఏం చేస్తా ఉన్నాను? ప్రయాసపడతా ఉన్నాను. నీ పాలు దేవుని పనులు ఎంత ఉంది? నీ జీవితంలో దేవుని కొరకు నీ సమయం ఎంత ఉంది? ఇది నిత్య జీవం కొరకు ఏంటిది? కాపాడుకునేది. కానీ అక్కడే ఆగిపోయాం. ఎక్కడ ఆగిపోయాం? పోగొట్టుకునే దానిని సంపాదించే కాడే ఆగిపోయాం. నీకు ఎంత సంతోషమో, ఇంత డబ్బు ఉంది బ్యాంకులో, మంచిదే. అక్కడ ఎంత ఉందా అని ఎక్కడ సంపాదిస్తూ ఉన్నావా? అది నిత్య జీవం కొరకే కాపాడుకునేది. అది దానిని సంపాదించు. ఎన్నైనాయి? 2 అయినాయి. 3వ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళిపోయాడు. చాలు. వార్ప గురించి చెప్తున్న మాటలు. వార్ప దేనిని ప్రేమించింది? తన జనులను, తన దేవుడను. వార్ప తిరిగి వెళ్ళిపోయింది. దేనికి వెళ్ళిపోయింది? ఆమె ప్రేమించబట్టే ఏం చేసింది కదా? వెళ్ళిందా లేదా? పిల్లలు హాస్టల్లో ఉంటారు, వాళ్ళని ప్రేమించి మనం ఏం చేస్తూ ఉంటాం? చూస్తామా చూడమా? వెళ్తామా లేదా? లేదా వాళ్ళు ఎప్పుడు వస్తారో లేదా ఎదురు చూస్తామా చూడమా? దేన్ని బట్టి? ప్రేమించిన దాన్ని బట్టి కదా. ఇప్పుడు వార్ప ఎవరిని ప్రేమించింది? లోకాన్ని ప్రేమించింది. మన రూతు ఎవరిని ప్రేమించింది? నీ దేవుడే నాది, నీ జనమే, నువ్వు ఉండు చోటనే. ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఎక్కడుంది నయోమి? అబ్బు ఎంతసేపు పట్టింది మీరు మాట చెప్తానికి. నయోమి ఎక్కడుంది? మరి బెత్లెహేము అంటే ఏంటి? రొట్టెలు అంటే ఏంటి? సమృద్ధి. ఎక్కడ ఉంటుంది అది? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, సమృద్ధి ఎక్కడ ఉంటుంది? దేవుని ఇంట్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏది ప్రేమించింది రూతు? వార్ప దేవుని ప్రేమించింది. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, జీవపు. ఎక్కడికి వచ్చింది రూతు? కాపాడుకునే దాని గురించి. వార్ప ఎక్కడుంది? ఇప్పుడు నీవు నేను ప్రార్థన చేయడం ముందు, ప్రభువా నా ప్రయాస అంతా దేని కొరకు? కాపాడుకునే దాని కొరకు లేదు, కానీ పోగొట్టుకునే దాని కొరకే. ఇప్పుడు నీ జీవితంలో పోగొట్టుకునే దాని కొరకు ప్రయాసపడితే, పోగొట్టుకునే దాన్ని ప్రేమిస్తే ఏం ఉపయోగము? దేని ప్రేమించాలా? చూడండి, పరిశుద్ధ గ్రంథం లోకాసువార్త 7వ అధ్యాయం. లోకాసువార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనక తట్టు ఆయన పాదం మీద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తల్లిదండ్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి ప్రభునందు ప్రేమింటి వారులేరా. ఇప్పుడు ఇది నిలిచేదా పోయేదా? ఇప్పుడు నిలిచేదాని కొరకు ఎట్లాంటిది వచ్చేసింది ఆమె? చెప్పాలా? ఎట్లాంటిది? మిక్కిలి విలువగల అచ్చటమాంసి 1/2 సేరున్నర ఎత్తు తీసుకుని ఏం చేసింది?
ఏం చేసింది? మిక్కిలి విలువ గల ఒక ఆయన అన్నాడు. ఏమన్నాడు? ఇది ఎంతకమ్మాలా? 300 దేనారాలకు అమ్మి ఏం చేయాలి? పేదవారికి ఇవ్వాలి. 300 దేనారాలు అంటే ఎంత? 150 రూపాయలు. దేనారం అంటే ఎంత? ₹10. దేనారం అంటే ఎంత? మీకు అన్నిసార్లు చెప్తున్నారు, మర్చిపోతున్నారు మీరు. మీకు ఎన్నిసార్లు చెప్పిన ఏం చేస్తున్నారు? లేకపోతే గుర్తుంది ఆడే చెప్పుకుంటారైనా? దేనారం అంటే ఎంత? తలాంత అంటే ఎంత? 3600. తలాంత అంటే 3600. దేనారం అంటే ₹10. సరే, ఇప్పుడు 300 దేనారాలకు అమ్మి ఏం చేయాలా? పేదలకి ఇవ్వాలి. ఎవరన్నారు ఈ మాట? దేని గురించి అన్నాడు? పేదల మీద ప్రేమ కాదు, డబ్బు సంచి ఆయన దగ్గర ఉండబట్టి ఏమన్నాడు? అప్పుడు అంత విలువ. ఎంత విలువ? మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు కదా. ఇప్పుడు 150 రూపాయలంటే సవక ఘనత చెప్పాలి అంటే మన భాషలో సవక పిరమా? సవకేనా? ఎప్పుడు సవక? ఇప్పుడు సవక. అప్పుడు ఎప్పుడు? 2025 సంవత్సరాలు అయింది కదా. అప్పటికి ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయిన లోకం జీవించాడు కదా. అంటే ఇంచుమించు 2000 సంవత్సరాలకు పూర్వము 150 రూపాయలు అంటే ఎంత? 1,50,00,000 కన్నా ఎక్కువే. విలువ కట్టలేం. 150. తిమోతి గారు ఓ మాట చెప్పాడు, మేము మంచి కాలంలో పుట్టాము, మీరు దరిద్రపు కాలంలో పుట్టాడు అన్నాడు ఆయన. ఏమన్నాడు? దరిద్రపు కాలం. అంత పోసి బేడకో అనాకో ఈ మరమరాలంట ఈ జేబులు నిండే, ఈ జేబు నిండే, ఈ జేబు నిండే, గుప్పుడు నిండే, ఇంకా ఎక్కడ పోతా ఎక్కడ కావాలో పట్టు అనేవాడు అంట. అన్నీ అంటే అంత సమృద్ధి అయిన కాలంలో పుట్టి. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, రూపాయి బిళ్ళ మీద వరకు ధాన్యం ఉండేది, 2 కంకులు లాగు. దాని అర్థం ఏంటంటే అప్పుడు రూపాయికి భోజనం వచ్చేదంట. ఇప్పుడు రూపాయి భోజనం ఏముంది? ఎలా ఉంది? ఇప్పుడు ఏమి రాదంట. అదవుతా ఉందా? ఇప్పుడు రూపాయికి విలువ ఉందా? లేదా? లేదు. మా చిన్నప్పుడు మొక్కజొన్న రూపాయి, ₹10 అంటే సగం. పావలు ఉంటే ఏం చేసేవారు? కండిని 4 ముక్కలు కొట్టి మొక్క ఇచ్చేవారు. అదవుతుందా? పావలకు కూడా ఏం చేసేది? ఇప్పుడు పావలా చూసి ఉంటారు మీరు కదా, చిన్నపిల్లలు. జ్ఞాపకం పెట్టుకోవాలా, మనము కాపాడేదాని కొరకే ప్రయాసపడట్లా, పోగొట్టుకునే దాని కొరకు ఏం చేస్తా ఉన్నాం? లేచిన దగ్గర నుంచి అదే పరుగు. ప్రభునందు ప్రేమంటి వారిలా ఆ మాట ఎంత సగం తెలుసా? ఎంత కావాలి నిన్ను బాధ పెడతా కన్నాడు ఆయన. ఆయన ఏం తగ్గలా. పొద్దుద్దంటే చచ్చిపోయిన తర్వాత బాధ పెడతా కూడా ఏం కావాలా? ఎంత డబ్బు కావాలి బాధ పెడతాకి? 10,000 కావాలా? లేదు, నీకు మంచి కార్యక్రమం చేయడానికి ఎంత కావాలా? ఓ 1,00,000 కావాలా కదా, సమృద్ధిగా భోజనం పెట్టడానికి. మరి 1,00,000 కోసం పోగలాడుతున్న మనిషి ఎన్ని లక్షలు ఉంటున్నాయి? దేని కొరకు ఇదంతా? పోనీ ఇది నీకేమైనా లాభమా? ఒక దినాన్న పోగొట్టుకునేది. ఇంకా ఎక్కువైతే ఏమవుతుంది? నాన్న సంపాదించేలో నాకు కొంత ఇచ్చావంటే నాకు కొంత ఇచ్చావని వాళ్ళందరూ ఏమవుతుంది? అందుకే ఆయన అన్నాడు, నాకు తగినంత. ఆ తగినంత కోసం ప్రాకులాడితే గొడవ ఉండదు. ఆ తగినంత కోసము ప్రయాసపడితే గొడవ ఉండదు. తగిన దానికన్నా ఎక్కువ కొరకు ఏం చేస్తూ ఉన్నాం? అందుకనే ఇంత గొడవ, అందుకనే ఇంత చింత, అందుకనే ఇంత వేదన. ఒక ఆయన అన్నాడు, వదిలేస్తే జీవితం ఎంత బాగుంటుందో అన్నాడు. వదలకి ఏమవుతుందంట? అది ఆవిడ ఈ మాట అంది, నన్ను నిద్రలో గుర్తొస్తూ ఉంటుంది. అదే వదిలేసావనుకో ఎలా ఉంటావు? ప్రశాంతంగా ఉంటావు. ఏం చేయాలా? వదిలేయాలి. పాస్టర్ గారు అంటే ఈ చెవి నుంచి ఏం చేయాలా? వదిలేకపోతే ఏమవుద్ది?
గొడవే, వదిలేకపోతే నష్టమే, వదిలేకపోతే బాధే. ఆ స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అత్తరు తీసుకొచ్చి ఏం చేసింది? ఆయన పాదములను ఏం ప్రేమించింది ఆవిడ? ఏం ప్రేమించింది ఆవిడ? యేసును ప్రేమించింది ఆవిడ. అందుకనే ఆయనకంటే ఏది విలువగా ఎంచల. ఆ యవనుడు దేన్ని ప్రేమించాడు? అసలు సామాన్యమైన సంగతి ఆయన వెంబడించడం అంటే. ఏమండి, ఆయన కూడా ఉండడం అంటే సామాన్యమైన సంగత? ఆయన ఏర్పాటు చేసుకుంటుంటే సామాన్యమైన సంగత? నీకు అది తెలియక కానీ లోకంలో దేనికి సాటి? నువ్వు దేవుని బిడ్డ అనిపించుకునే యోగ్యత కంటే లోకంలో ఏది దాన్ని సాటి చేయగలం? ఏమైనా సాటి చేయగలమా? బే, దాంట్లో దానికి సంబంధించి ఏది తోగదంతే. ఎంత విలువైన వస్తువైనా జ్ఞాపకం పెట్టుకో. ఈ మధ్యాహ్న కాల సమయం ఇక్కడ ఆపుతాను. ఇంకో 2-3 సంగతులు ఉన్నాయి, భవిష్యత్తు ఎప్పుడైనా చూస్తాం. దేన్ని ప్రేమించాలా? తన ప్రాణమును ప్రేమించాడు, దానిని పోగొట్టుకును. తన ప్రాణమును దేశించేవాడు నిత్యజీవం కొరకే దానిని. ఇప్పుడు ఆమె దేనిని ప్రేమించింది? నిత్యజీవం కొరకే ఉండవలసిన దాన్ని. లోకంలోనే డబ్బు ప్రేమించలే. ఆమె దగ్గర అంత డబ్బు కూడా ఉండబోదు, ఎందుకంటే ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పి ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఆ పిలిచిన పరిచయుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఆవిడ డబ్బు ఉన్నదేం కాదు, కానీ దేనిని ఎక్కువగా ఇచ్చింది? చెప్పాలి, దేని ఎక్కువగా ఇచ్చింది? యేసును. ఎందుకు తెలుసా? అది నిత్య జీవం కొరకే కాపాడుకునేది. నువ్వు దేన్ని ఎక్కువగా దేన్ని ప్రేమించాలా? దేవుణ్ణి యేసుని రక్షకుని ప్రేమించాలి. నేను అలాగే ప్రేమించి ఒక దినాన దానిని కాపాడుకుని నిత్య జీవంలో నీతో ఉండి కొరకే నన్ను సిద్ధపరచని ఏం చేయాలా? ప్రార్థన. అలా ప్రార్థన చేయడం కొరకే దేవుడు మనకు సహాయము చేయాలి. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. బాబీ కొరకు ప్రార్థన చేయండి. ఆయన సిఎంసికి వెళ్ళాడు, కొన్ని టెస్టులు జరుగుతూ ఉన్నాయి, రిపోర్ట్స్ అన్నీ దేవుని చిత్తానుసారంగా నార్మల్గా వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. రేపు బయలుదేరి ఆంబూరు వెళ్ళాలి దైవ సేవకుల కూడి కొరకు. ఆ ప్రయాణం కొరకే, రాకపోకల కొరకే మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఆదివారం ప్రభుత్వ పరిచర్య కొరకు షోమ్రోన్లో సియోన్లో పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. తర్వాత 24, 25 రాజవమంగి ప్రత్యేకమైన కూడికలకు వెళ్ళాలా, క్రిస్మస్ కూడికల కొరకై ప్రార్థన చేయండి. తర్వాత అదే 25వ తారీఖున బ్రాహ్మణగూడలో కలిగి ఉన్న క్రిస్మస్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీరు అందరూ అక్కడికి వెళ్తారు, మీకు వాహనం పెడతాం. ఆ కూడికలో పాల్పొంది, బ్రాహ్మవిందులో పాల్పొంది ఇంటికి రావచ్చు. ఆ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. తర్వాత విజయ దివ్యలు ఈరోజు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఉదయకాలం ప్రార్థించాం, ఇందాక కూడా ప్రార్థించాం. దేవుడు బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సంవత్సరాంతానికి వచ్చాము. 31 వాచ్నైట్ సర్వీస్ కొరకు 3వ తారీఖు కూడి కొరకే ప్రార్థన చేయండి. ఎవరు మన మధ్యకు రావాలో దాని కొరకే ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మరి జనవరిలో సహోదరుల కూడి కలిగి ఉండాలి. దాని కొరకై ఎవరిని పిలవాలనేటువంటిది ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాం. మనం ఆలోచన కాదు, దైవికమైనటువంటి రీతిగా ప్రభు చిత్తానుసారంగా ఎవరైనా వచ్చి సహోదరులకు బోధించుట కొరకై దేవుడు మార్గం తెరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో మరి మనము చేసిన పరిచర్య ఫలవంతంగా ఉండు కొరకై ప్రార్థన చేయండి. రాబోయే దినాలలో చేయవలసిన పరిచర్య కొరకై దేవుని సహాయం మనకు అనుగ్రహించబడేలాగున ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థనలు ఆలకించి నేను దానిని ఎంతో ఘనముగా మరి బహిరంగ సువార్త యేసుక్రీస్తు ప్రభు నామమును వేలువేలులో తాళపాలను ఊరేగించుటి కొరకై కొన్ని ప్రాంతాల్లో దేవుడు సహాయం చేశాడు. ఇంకా ఎన్నో స్థలాలు ఉన్నాయి, ప్రకటించాలా. దాని కొరకై ప్రార్థన చేయండి. నేను జరిగిన పరిచర్య కొరకై దేవుడు సహాయం చేసినటువంటి రీతిని బట్టి ఆయనను స్తుతించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. యూనక కొరకై ప్రార్థన చేయండి. అహరోన్ గారు సహోదరి, ఆమె కూడా కొంత అనారోగ్యం ఉంది. దేవుడు సంపూర్ణంగా ఆమె తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ నుంచి సుకీర్తికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, సెమిస్టరు. ప్రిబిడ్డ కొరకే ప్రార్థన చేయండి. బిడ్డకు మంచి జ్ఞానం దేవుడు అనుగ్రహించలాగున, చక్కగా రాయిలాగున ప్రిబిడ్డ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు.
21 కదా. రేపు పొద్దున మరి భూషణ్ గారు, సుబ్బారావు గారు, గంగరాజు గారు ఇంటి దగ్గర కృతజ్ఞతా కూడిక, సంవత్సరాంతరంలో వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ కూడికను దేవుడు ఘనంగా జరిపించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. 27వ తారీఖు భూషణ్ గారు మళ్ళీ తిరిగి ఉద్యోగ బాధ్యతల కొరకై వెళ్తారు ఆ దేశము. ఆయన ప్రయాణం కొరకై మరి ఆ సంవత్సరం అంతా అక్కడ ఆ పనులు దేవుని కాపుదల, భద్రత, క్షేమం ఇచ్చేలాగున తిరిగి మరలా క్షేమంగా మన మధ్యకు వచ్చేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. పేరు సుగుణక్క తల్లి గారి కొరకు ప్రార్థన చేయండి. కుమారి గారి కొరకు మరి జ్వరం, బ్లడ్ ఇన్ఫెక్షన్ బాధపడుతూ ఉన్నారు. సంపూర్ణంగా దేవుడు తాకి స్వస్థపరిచినట్లుగా. బాలశ్రీ కొరకు ప్రార్థన చేయండి. రేపు ప్రధాన కూడి కలిగి ఉన్నారు వారి దగ్గర. అంత చక్కగా దేవుని మహిమాత్మై కొన్ని ఆత్మ రక్షణార్థం జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. రేపు ఎస్తేర్ అనే ఎంగేజ్మెంట్ కొరకు ప్రార్థన. ఉమ్మక్క కుమారుడు కూడా వివాహం 18 కదా, 18వ తారీఖు ఆ వివాహం కొరకే ప్రార్థన చేయండి. తర్వాత 20వ తారీఖు బెత్లెహేంలో దైవ సేవకుల కూడిక, ఆ పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. ఈ నెల అంతా పరిచర్య ఉంది. అన్నిటి కొరకే మీకు చెప్తా ఉన్నాం. ఇక్కడే కాదు, వ్యక్తిగతంగా కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత శ్రీను ఆయన ఇల్లు కొనుక్కున్నాడు హైదరాబాద్లో. మరి ఫిబ్రవరిలో మరి గృహప్రతిష్ఠత జరగాల. దేవుని దాసులు ఆండ్రూస్ గారు రావాలా. ఆ ప్రయాణం కొరకు ఆయన అమెరికాలో ఆయన రావడం కొరకు మరి అనుకూల సమయంలో ఆ ప్రతిష్ఠత కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఎలా ఉందండి? బాగానే ఉందా? ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నాం ఆయన కొరకు. ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఆయన క్షేమంగా ఉన్నట్లు, మారు మనసు పొంది నిత్య జీవానికి వారసుడిగా ఈ భూమి మీద చేయబడినట్లు ఆయనకు సమమిస్తూ ఉన్నాడు దేవుడు. మరి దేవుని యొక్క ప్రేమను ఆయన గుర్తెరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము దేనిని ప్రేమిస్తూ ఉన్నామో మీరు తెలియపరిచారు. మేము పోగొట్టుకునే దాన్ని ప్రేమిస్తూ ఉన్నాము, కానీ కాపాడుకునే దానిని ప్రేమించలేకపోతాం. నా మటుకు నేను పోగొట్టుకునే దాని కొరకు ఎంత ప్రేమ, ఎంత ఆశ ప్రభా. నా బుద్ధిహీనతను మీరు ఎరిగి నేను దేని కొరకు ప్రయాసపడాలో, దేన్ని కాపాడుకోవాలో దానిని తెలియపరిచారు. మీకు వందనములు. దాని కొరకే మేము ప్రయాసపడినట్లుగా నన్ను మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తురా ప్రభా. కాపాడుకోవలసినది నేను ప్రేమించుట ప్రభా. ఆ స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజటా మాంసి, సేరున్నర ఎత్తు, మేము చదివినటువంటి లేఖన భాగమైనటువంటి సహోదరి, ఆ యొక్క వెలగలటువంటి ఆ అత్తరు నీ పాదములకు పూసి వాడిని నిన్ను ప్రేమిస్తూ వచ్చి, నీకంటే అది విలువైందిగా ఆమె అంచనా. నా జీవితంలో నీకంటే ఈ లోకంలో ఏది విలువైందిగా ఎంచుకున్నట్టుగా నన్ను సిద్ధపరుస్తాను. ఏదైనా వా యోబు నిన్నే విలువగా ఎంచాడు. అందుకే ఈ లోకంలో ఏది పోయినా ఆయనకు బాధ లేదు, చింత లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామునికి మహిమ కలుగునుగా, కానీ ప్రభా నీకు మహిమ ఆరోపిస్తూ వచ్చాడు. నా జీవితంలో అనేక పర్యాయములు ప్రభా మరి ఇట్లా లేను. పోగొట్టుకునే దాని కొరకు ఎంత ప్రయాస, ఎంత పట్టింపు, ఎంత ఆలోచన నా బ్రతుకును క్షమించి పోగొట్టుకునే దాని వైపైన నేత్రాలు లేకుండా కాపాడుకునే దాని కొరకైనా నేత్రాలు ఉండి ఆత్మీయ నేత్రాలు తెరిచి దాన్ని కాపాడుకుని ఒక దినాన్ని నిత్యజీవం పొందుటి కొరకే మీరు నన్ను సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభు చూపిస్తాను. విత్తబడిన వాక్యం బట్టి మీకు వందనములు. నేను ఏదైతే మానవ హద్దుబాట్లు బట్టి చెప్పలేకపోయానో ప్రభా, నీ ప్రజలకు మీరు ఇంకా మంచిగా బోధిస్తారు. నువ్వు ఆ మనుషుడు ఎవరు అనడం మాట్లాడలేదు, నువ్వు బోధించేటువంటి దేవుడు. మీరే వారికి బోధించి ఇంకా నువ్వు ప్రభా మరి ఆత్మీయంగా ఆ కాపాడుకునే దాన్ని వారు గుర్తెరిగి ముందుకు సాగుట కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సుఖిత్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సెమిస్టర్ జరుగుతూ ఉంది.
ప్రియబిడ్డ కనికరించి మంచి జ్ఞానం అనుగ్రహించి రాయడానికి సహాయపడు. రేపు వారి ఇంటి దగ్గర చేయకూడదు తాకుడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. కొన్ని ఆత్మ రక్షణార్థమై ఆ కూడికను ఉంచుతారండి. భూషణం గారు 21వ తారీఖున వెళ్ళాలా. ఆయన ప్రయాణం కొరకు, ఆయన అక్కడ ఉండే సమయాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రతి నుంచి తప్పించి క్షేమం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. విజయదేవుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలను కనికరిస్తారండి. సంపూర్ణమైన ఆలోచన దయచేస్తారండి. మంచిగా రాయడానికి సహాయపడుతారండి. ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ఇంటికి తీసుకొచ్చారు. ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనములు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. సుగునక్క తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుమారి గారి జ్ఞాపకం చేసుకోనండి. జ్వరం ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుండగా నీ గాయపడిన హస్తం ఉంచి సంపూర్ణంగా తాకి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు రాణి ఎంగేజ్మెంట్ సహాయపడుతురండి. వారి అక్కర్లని తీర్చి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాను. టీచర్ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనములు. ఆ గాయాల నుంచి సంపూర్ణ స్వస్థాన్ని గ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. రేపు పొద్దున బాలాశ్రీ ఇంటి దగ్గర జరిగే కృతజ్ఞత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ రక్షణ వార్తను ప్రకటించడం కొరకు, కొంతమంది రక్షించబడి కొరకు, ఉజ్జీంపబడి కొరకు, స్థిరపరచబడి కొరకై మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. 18వ తారీఖు ఒమ్మక్క కుమారుడికి వివాహము సహాయపడు. ఇది అవసరం వెళ్ళాలని తలుస్తూ ఉంది. మీ చిత్తమైతే వెల్లుడి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. బాబీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. టెస్ట్లో సహాయపడ్డారని నన్ను స్తుతిస్తూ ఉన్నాం. మంచి రిజల్ట్ రావడానికి సహాయపడుతారండి. ప్రభు చెప్పిస్తారు. ఈవెన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వైజాగ్ నుంచి ప్రయాణం వస్తూ ఉన్నారు. సహాయపడుతారు. థైరాయిడ్ తగ్గడానికి సహాయపడుతారండి. ఆపరేషన్ జరగాల్సిన సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. వారి ప్రతి ఒక్కరి అవసరత క్రీస్తు మహిమాశంలో మీరు తీరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. శ్రీని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాధుర్య, మరి రోడా సౌందర్య, జోసఫ్ కొరకు మీకు వందనములు. ఆ సౌందర్య 10th చదువుతా సహాయపడుతారండి. వీరు వారిని ప్రేమించి అనుగ్రహించిన ఇంటిని బట్టి నీకు వందనములు. ఫిబ్రవరిలో ప్రతిష్టత కొరకే ప్రార్థన చేస్తుండగా సహాయపడుతారండి. ప్రతి ఒక్కరు తీరుస్తారండి. దాని మీద ఉంచబడిన రుణము కూడా తీర్చబడి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతవరకు నీ దాసిన హస్తాలను బలపరిచి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాను. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రం. నిన్నటి దినము సువార్తలో మీరు సహాయపడుతూ వచ్చారు. ప్రభా నీ నామం ఊరేగించుట్లో మీరు అనుగ్రహించినటువంటి ఆ ధన్యతను బట్టి నీకు వందనములు. ఎత్తబడిన వాక్యము ఫలవంతంగా ఉండు సహాయపడుతున్నాను. కొన్ని ఆత్మలు రక్షించబడి సియోనుకు చేర్చబడి కొరకై, శిమ్రోనుకు చేర్చబడి కొరకై సహాయపడుతున్నాను. నీ దాసులైన వారిని, ప్రభా నీ పరిశుద్ధులైన వారిని పరామర్శించట్లో కూడా సహాయపడుతూ వచ్చారు. ప్రతి అక్కర తీరుస్తూ వచ్చారు. ప్రభా మేము రిక్తహస్తాలతో ఉన్నప్పటికీ నీ యొక్క ద్వారము తెరిచి ప్రభా మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సమృద్ధిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తుంది. ఎవరైతే చేతులు చాచారో వారిని బట్టి నీ వందనములు. వారి కుటుంబాలను మీరు దీవిస్తురండి. మీ ఆశీర్వాదము వారికి అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రార్థిస్తూ వచ్చారో వారి కొరకే కూడా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. 24, 25 రాజవమంగళలో జరగవలసినటువంటి ఆ ప్రత్యేక ముక్కుడుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాప్తిస్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ వచ్చిన జ్ఞాపకం చేసుకునండి. సహాయపడుతారండి. ప్రభా నీ నా మహిమార్థమై ఐదు దాసులను వాడుకుని మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా ఇంకా ఎవరికైతే మా కొరకు ప్రార్థన అడిగినారో వారందరినీ జ్ఞాపకం, అఖిల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాడు కూడా మరి దురాత్మల యొక్క మరి నష్టపోతూ ఉన్నాడు. కనికరించి దాన్ని విడిపించి మీరే మరి సాధు చేసి స్వచ్ఛచిత్తుడై కూర్చుని కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. 31 తారీఖు పరిచర్య, 3వ తారీఖు పరిచర్య జ్ఞాపకం చేసుకునండి. మీ దాసులు ఎవరు రావాలో వారిని నడిపించి మహిమ తెచ్చు. ప్రాముఖ్యంగా ప్రభా జనవరిలో సహోదరుల కుడికొండాలు తలుస్తూ ఉన్నాం. ప్రభా ఆ కుడిల కొరకు సిద్ధపరుస్తారండి. ప్రతి అక్కడ తీరుస్తారండి. ఎవరు ప్రభా ఆత్మీయంగాని యొక్క బిడ్డలను పెంచేటువంటి విధానంలో ఉన్నారో వారు నడిపించబడి కొరకే సహాయపడు. మా ఆలోచన మా తలంపు ఏది కాకుండా నీ చిత్తం నెరవేర్చబడి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పి నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. మీ అభిషేకం అనుగ్రహిస్తారు. షోమ్రోను సియోను పరిచయం జ్ఞాపకం చేసుకునండి. దీవించి ఆశీర్వదిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సియోనులో ప్రార్థన గుడికి ప్రకటించి అయితే బాధ్యతలను బట్టి ఆయన బిడ్డలు పరిచయల కొరకే బాధ్యతలు వెళ్ళారు. అయితే ఇక్కడ చేస్తున్న ప్రార్థన
శివుని పక్షం కూడా అంగీకరించి మరి మీరు దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చెప్పి ఆంబూరులో జరగవలసినటువంటి దైవ సేవకుడి కొరకు ప్రార్థన చేస్తాం. 20వ తారీఖు బెత్లెహేములో జరగవలసిన దైవ సేవకుల పరిచయం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. కుడి కొరకు సహాయపడుతురండి. ఇలాగ మెట్టుకు అన్ని విషయాల్లో బేతనీలో పనులు జరుగుతూ ఉన్నాయి. దాసస్థానాలు బలపరుస్తురండి. అక్కడ కూడా కావాల్సిన క్షేమాన్ని గ్రహించి మాయం తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాం. వారి వంద సంఘాలు దైవ సేవకులు పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత అందరి కొరకు ప్రార్థించడం సిద్ధపరుస్తున్నాను. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మోయేసుని జ్ఞాపకం చేసి పరిచయలో ఎదురు సహాయపడుతూ వచ్చారు. రానున్న దినాల్లో పరిచయ విషయం చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారమ్మని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థిస్తురండి.